ప్రైజ్లా నా శోభిత. సామెతలు మొదటి అధ్యాయం 1 నుంచి 33 వచనములు. దావీదు కుమారుని ఇశ్రాయేలు రాజులైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయదాతలను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశములందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెత. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఇంటి చేత సామెతలను, భావసూచక విషయములను, జనుల జ్ఞానుల మాటలను, వారు చెప్పిన దృఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును తిరస్కరించుదురు. కుమారుడు, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తండ్రి చెప్పు బోధను త్రోసి వేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనై ఉండును. కుమారుడ, పాపులు ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయుటకై పొంచి ఉందము, నిర్దోషైన ఒకటి పట్టుకొనుటకు దాగి ఉందము. కాలము మనుషుల మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేదము. సమాధిలోనికి దిగువారు మేము మృంగబడినట్లు వారిని పూర్ణ బలముతో నుండగా మృంగివేదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. 10 విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన దోపుడు సొమ్ముతో నింపుకొందము. మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, వారి మార్గమున పోకుము, వారి యందు నడవకుండా నీ పాదము వెనక్కి తీసుకొనుము. చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చిచ్చుచుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వనాశమునకు పొంచి ఉందురు. తామే పట్టుకొనుటకు దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, అని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సొంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. ధ్వనులతోనూ ద్వారములలోను పట్టణములోను జ్ఞానమును ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఇట్లనగా జ్ఞానం లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిలోగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందించుదురు. హీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దిపోయిన తిరుగుడు ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశంలో మీకు తెలిపెదను. పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చెప్పగా ఎవరూ లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు, అపాయము మీ మీదికి వచ్చినట్లు, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, అపాయం మీ మీదికి వచ్చినప్పుడు, మీకు కష్టముగాను దుఃఖముగాను ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనపడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపు కేవలము తృణీకరించితిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. వారికి వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నుండును, కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord everyone. This is Tanvi Priya, daughter of Usha Vasanta Raidu, coming from Ongole Shechem Prayer House. Now I am going to tell about Proverbs chapter 1. The Proverbs of Solomon, son of David, king of Israel, to know wisdom and instruction, to understand the words of insight, to receive the instruction in wise dealing, in righteousness, justice and equity, to give prudence
to the simple, knowledge and discretion to the youth. Let the wise hear and increase in learning, and the one who understands obtain guidance. To understand a proverb and a saying, and the words of the wise and their riddles. The fear of the Lord is the beginning of the knowledge. Fools despise words, wisdom and instruction. My son, hear your father's instruction and forsake not your mother's teaching, for they are a graceful garland to your head and pendants for your neck. My son, if sinners entice you, do not consent. If they say, come with us, let us lie in the weight of blood. Let us ambush the innocent without reason. Like sheer, let us swallow them alive and whole like those who go down to pit. We shall find all precious goods. We shall fill our houses with plunder. Throw in your lot among us. We will all have one purse. My son, do not walk in the way with them. Hold back your feet from their paths, for their feet run to evil, and they make haste to shed blood. For in vain is a net spread in the sight of any bird, but these men lie in the wait for their own blood. They set an ambush for their own lives. Such are the ways of everyone who is greedy for unjust gain, and it takes the life of its possessors. Wisdom cries aloud in the street. In the market, she raises her voice. At the head of the noisy street, she cries out. At the entrance of the city gates, she speaks. How long, O simple one, will love being simple? How long will scoffers delight scoffing, and fools hate knowledge? If you turn at my reproof, I will pour out my spirit to you. Because I have called you and you refused to listen, have stretched out my hand and no one has heeded. Because you ignored all my counsel and would have none of my reproof, I will laugh at your calamity. I will mock when terror strikes you. When terror strikes you like a storm, and your calamity come upon you like a whirlwind. When distress and anguish come upon you, then they will call upon me, but I will not answer. Then they will seek me diligently, but did not find me, because they did not choose the fear of the Lord. They hated the knowledge, and would have none of my counsel, and ignored all my reproof. Therefore they shall eat the fruit of their way, and have their fill of their own devices. For the simple are killed by their own turning away, and the complacency of fools destroys them. But whoever listens to me will dwell secure and will be at ease without dread of disaster. Thank you for giving this great opportunity. Thank you. Praise Lord. ప్రైజ్ ది లార్డ్. నా పేరు నమిత ఫ్రమ్ పడుపాడు. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశమును నందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి స్తోత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటల వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివిక మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు యుండును, నీ కంఠమునకు హారము వలెనే యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణం తీటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టుకై పొంచియుందుము.
పాతాళము మనుషులను మింగివేయనట్లు వారి పూర్ణ బలముతో వారిని మింగివేయదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారి పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మింగివేయదము. రమ్ము అని వారు చెప్పుడు ఒప్పుకోము. పలు విధములైన మన సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపిడి సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో పాలువాడవై ఉండుము, మనకు అందరికీ సంచి ఒక్కటై ఉండుము అని వారు నీతో చెప్పెదరు. నా కుమారుడా, వారి మార్గమున నువ్వు పోకము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదం వెనుక తీసుకుపోము. కీడు చేటుగా వారి పాదములు పరుగులెత్తున, అనాథ చేటుగా వారి తోడ్పడుచుందును. పక్షి చూచుండగా వల వేట వ్యర్థము. వారి స్వనాశనములకై పొంచి ఎందురు, తమను తామే పట్టుకున్నట్టుగా దాగి ఎందురు. ఆశపాతకులందరి గతి ఎట్టిది, దాన్ని స్వీకరించి వారు ప్రాణము అది తీయును. జ్ఞానము వీధుల్లో కేకల వేయుచున్నది, సొంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారముల్లోను పట్టణాలలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిలాగా ఉండుకోదుగురు. అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందిందురు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొనుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నా ఉపదేశమును తెలిపేదను. నేను పిలవగా మీరు వెనుకపోతుడి, నేను చేచాపగా ఎవరైనా లక్ష్య పెట్టుకుపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనుక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సిరుగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను వారికి నన్ను శ్రద్ధగా వెతికిదురు గాని నేను వారికి కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైన. యెహోవా యందు భయభక్తులు కలిగినట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననల్లకపోయిరి. నేను గద్దింపగా కేవలము తునీకరించిరి. కాబట్టి తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానం లేనివారు దేవుని విశ్వసించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమవుదురు. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 1:1-33 ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయల్. నా పేరు చందు ఫ్రమ్ పైడుపాడు. దావీదు కుమారుడును ఇజ్రాయల్ రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించటకును, వివేక సల్లాపములను గ్రహించటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించడం యందు బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం పొందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించటకును, యవనులకు తెలివి వివేచన పుట్టించటకును తగిన సామెతలు. జ్ఞానము గలవారు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవారు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. వీటి చేత సామెతలను, భావసూచక విషయాలను, జనుల మాటలను, గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. నా కుమారుడా, నీ తండ్రి చెప్పిన బోధను, నీ తండ్రి చెప్పిన ఉపదేశమును ఆలకింపుము. నీ తల్లి చెప్పిన బోధను త్రోసివేయకము. నా కుమారుడా, పాపం నిన్ను అవిని తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారం వలె నుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయటకై పొంచి ఉందము. నిర్దోషైన ఒకని పట్టుకునేటకై దాగి ఉందము. పాతాళము మనుషులను మింగివేయనట్లు వారిని జీవంతోనే మింగివేయదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మింగివేయదము. మనము వారిని మింగివేయదము. రమ్ము అని వారు చెప్పుచున్నప్పుడు ఒప్పకము. పలు విధములైన మనసొత్తులు మనకు దొరుకును. మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. నీవు మాతో వాడవై ఉండుము, మన అందరికీ సంచి ఒకటై ఉండును. నా కుమారుడా, వారి మార్గమున పోకుము. వారి త్రోవల యందు నడవక నీ పాదము వెనకకు తీసుకొందుము. కీడు చేయటకే వారి పాదము పరుగులెత్తుచున్నది, కనకర్చ చేయటకే వారు త్వరపడుచుందరు. పక్షి చూచుండగా వల వేట వ్యర్థము. వారు సన్యాసములకే పొంచి ఉందరు, తమను తామే పట్టుకున్నటకై దాగి ఉందరు. ఆశాపథకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించి వారి ప్రాణములు అడ్డు తీయను. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరముగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలము ప్రకటన చేయుచున్నది.
పురద్వారములోను పట్టణములోను బిగ్గరముగా జ్ఞానమును ప్రచురించుతూ తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారిలారా మీరన్నాళ్ళు జ్ఞానము లేని వారిలాగా ఉండగొందురు, బుద్ధి అపహాసులారా మీరన్నాళ్ళు అపహాసించు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరన్నాళ్ళు జ్ఞానమును ఆశ్రయించుకొందురు. నా గద్దింపుని తీరుకుడి, ఆలకించి నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశాన్ని మీకు తెలిపేదను. నేను పిల్లవుగా మీరు వెనకపోతుంది, నా చేయి చాపగా ఏమీ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసిరి, నేను గద్దింపుగా లోబడకపోయిరి. అప్పుడు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వేసినప్పుడు నేను అవకాశం చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు అపాయం మీకు కలిగినప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అవకాశం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురుగా నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురుగా నేను వారికి కనపడుకుందును. జ్ఞానము వారికి అసహ్యమైనది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన మీరు నల్లకపోయేది, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్క సమ్మగు వరకు తన ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమర్చి నిర్మలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినను నెమ్మదిగా నుండును. సామెతలు 1:1-33 వరకు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు భార్గవి ఫ్రమ్ పైడూర్పాడు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతిన్యాయ యథార్థతను అనుసరించుటకు, బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం అందుటకును, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివి వివేచనని పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానం గల వారు విని పాండిత్యంను వృద్ధి చేసుకొనును, వివేకం గల వారు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలు భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధం త్రోసివేయకము. ఆమె నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారముల ఇండును. నా కుమారుడా, పాపులను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటికై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకుంటకు దాగి ఉందుము. పాతాళం మనుషులు నింగివేనట్లు వారి జీవంతోనూ నింగివేదము, సమాధిలోనికి దిగివారు నింగబడినట్లు వారి పూర్ణబలంతో నుండగా మనం వారిని నింగివేదము. రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇంట్లో దోపుడు సొమ్ముతో నింపుకుందుము. నీ మాత పాలివాడవే ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండు అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీ వారి మార్గంలో పోకుము, వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకొను. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. పక్షి చూచుండగా వలవేట వ్యర్థము, వారు స్వనాశనకై పొంచియుందరు, తమను తామే పట్టుకుంటకై దాగి ఉందరు. ఆశాపాతకులందరూ గతి అట్టుది, దానిని స్వీకరించి వారి ప్రాణం అత్తీయును. జ్ఞానం వీధులలో కేకలు వేచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానం ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానం లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందించరు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అసహించు కొందరు. నా గద్దింపు మీకు తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశంలో మీకు తెలిపేదను. నేను పిలవగా మీరు వెనుకపోతురి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసి వేస్తురి, నేను గద్దింపగా లోబడకపోతుంది. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు, మీకు కష్టంను దుఃఖంను ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు, కానీ వారికి నేను కనబడకుందును, నన్ను శ్రద్ధగా వెతికేదను, వారికి నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. జ్ఞానం వారికి అసహ్యమైనది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయేది, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమ వెక్క సమగ్ర వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. బుద్ధిహీనులు జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును. సామెతలు 1:1-33 వరకు. Proverbs chapter 1. The Proverbs of Solomon, son of David, king of Israel. To know wisdom and instructions, to understand the words of insight,
receive instructions in wise dealing, righteousness, justice, and equity, to give prudence to the simple, knowledge and discretion to the youth. Let the wise hear and increase in learning, and the one who understand obtain guidance. To understand a proverb and a saying, the words of the wise and the riddles. The fear of the Lord is the beginning of the knowledge. Fools despise wisdom and instructions. Hear, my son, your father's instructions, and forsake not your mother's teaching, for they are graceful garland for your head and pendants for your neck. My son, if sinners entice you, do not consent. If they say, come with us, let us lie in wait for blood. Let us ambush innocent without reason. Like shoal, let us swallow them alive and whole, like those who go down to the pit. We shall find all precious goods. We shall fill our houses with plunder. Throwing your lot among us, we'll all have one purse. My son, do not walk in the way with them. Hold back your foot from their paths, for their feet run to evil, and they make haste to shed blood. For in vain is the net spread in the sight of any but these men lie in wait for their own blood, and they set an ambush for their own life. Such are the ways of everyone who is greedy for unjust gain. It takes away the life of its possessors. Wisdom cries aloud in the street. In the market she raises her voice. At the head of the noisy street she cries out. At the entrance of the city gates she speaks. How long, O simple one, will you love being simple? How long will scoffers delight in the scoffing, and fools hate knowledge? If you turn out my reproof, behold, I'll pour out my spirit to you, I'll make my words known to you. Because I have called on you, you refuse to listen. I have stretched out my hand and no one has heeded. Because you have ignored all my counsel and would have none of my reproof, I also will laugh at your calamity. I'll mock when terror strikes you. When terror strikes you like storm, and your calamity comes like whirlwind. When distress and anguish comes upon you, then they'll call upon me, but I'll not answer. They'll seek me diligently, but they'll not find me, because they hated knowledge and did not choose fear of the Lord. Therefore they shall eat the fruit of their way and have their fill of their own devices. For the simple are killed by their turning away, and the complacency of fools destroys them. But whoever listens to me will well secure and will be at ease without dread of disaster. Thank you. Praise the Lord.